రెడ్డి గారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అంటే బీజేపీని పిలవకపోవటం అనేటువంటి దాని మీద వారు కూడా తమ అభ్యంతరాన్ని సోనియాని పిలవటం మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే ఇట్లా మార్చుకుంటూ పోతే ఎవరు వస్తే వాళ్ళు మార్చుకుంటూ పోతారా అని. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక విషయాన్ని అందరి ముందు పెట్టాలని నా ఉద్దేశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తక్కిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఎలక్షన్ కంటే ముందే ఈ రాజకీయ చిహ్నాలుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ తల్లిగా సరిగా లేదు, ఇది మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఒక సామాన్య ఒక రిప్రజెంటేషను ఆ స్టాచ్యూలో ఉండాలని చెప్పటం, దానికి ప్రజల యొక్క అప్రూవల్ వచ్చింది. ఇది పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, మీడియాలో చెప్పారు, మేమంతా చెప్పాము. అది చెప్పిన తర్వాత ఎన్నికల్లో మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా అందశ్రీ రాసినటువంటి ఆ గీతాన్ని మేము తెలంగాణ గీతంగా చేస్తామని ఎలక్షన్ ముందే చెప్పాం. దానికి కూడా ప్రజల కన్సెంట్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్తో మాట్లాడుకొని ఆయన దానికి సంబంధించినటువంటి పాట అందశ్రీ గారితో మాట్లాడి ఆ పాటకు కావలసినటువంటి మ్యూజిక్ ఇవాళ ప్రపంచంలోనే పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క మ్యూజిక్ని తీసుకొని అది కూడా రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడటము లేకపోతే అందశ్రీ గారిని పక్కన పెట్టే కాకుండా వారి పూర్తి వారి రచయిత ఇష్టానుసారం దాన్ని ఏ రకంగా చేయాలో తీసుకొని కూర్చోబెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడి చేశారు. అదే ఈ కీరవాణి గారిని తెలంగాణ సాంస్కృతిక శాఖకి లేకపోతే కళాఖండాలకి ఆయన్ని చైర్మన్గా చేస్తే నేను కూడా ఒప్పుకోను. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని దానికి చైర్మన్ చేయాలి తప్ప అక్కడ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని చేయాలని నేను ఒప్పుకోను. కానీ ఆయన ఎక్కడ అండి ఆస్కార్ అవార్డు మొన్ననే ఆయన ఏర్పాటు చేసిన ఏంటది పాట ఒకటి ఉంది, రా రా రా, దాంట్లో ఏదో పెద్ద పాట, దానికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. అటువంటి అవార్డుని తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆ మ్యూజిక్ని మన తెలంగాణలో మనవాడు రాసి మన అందశ్రీ రాసినటువంటి పాటకి ఇచ్చి దాన్ని చేసి మన తెలంగాణ ప్రజలకి ఇవ్వబోతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉస్మానియాలో ఈ పాట పాడారు, అన్ని పెద్ద పెద్ద మీటింగుల్లో పాట పాడారు. ఈ కేసీఆర్ గారు స్వయంగా ఈ పాటని తెలంగాణ పాటలాగా పెడతానని చెప్పారు. ఎందుకు 10 సంవత్సరాలు పెట్టలేదు? ఎందుకు ఇప్పుడు దాని గురించి సంగీతాన్ని గురించి మాట్లాడే కొత్తగా వచ్చినటువంటి ఎవరైనా కొత్తగా మతం మార్చినటువంటి వాళ్ళు ఒంటి నిండా నామాలు పెట్టుకుంటారు అన్నట్టు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి వచ్చి ఆడక్కడ తెలంగాణ ఆంధ్రాయన్ని దానికి సంగీతం పెట్టమని మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఒక్క విషయాన్ని గమనించండి, అందశ్రీ దళితుడు, ఆయన రాసినటువంటి పాటని ఆ ఉద్యమంలో మన ఈయన పేరేంటి చనిపోయిన గద్దర్ గారు ఏ రకంగా తెలంగాణ ఉద్యమానికి ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ పాట ఇచ్చి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాడు. ఈ పాట కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి పాట. దీన్ని అంతా చేస్తారని ఎందుకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ పాటని తీసుకొని చేయకపోగా అతన్ని చేస్తానని చెప్పి ఆ అందశ్రీని అవమానించాడు. అందశ్రీ దళితుడు రాసినటువంటి పాటని చేయకూడదా అనేటటువంటి ఆలోచనతోనే చేయలేదనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అటువంటి పాటని ఇవాళ అంతా ఉద్యమాల్లో ఒప్పుకున్నటువంటి పాటని దాన్ని మరి వాళ్ళ ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని దాన్ని జూన్ 2వ తారీఖున తీసుకోవాలని చేస్తున్నారు. దీనికి సంగీతాన్ని తీసుకున్నారు అంతే. అత్యున్నతమైన సంగీతం ఎక్కడున్నా మనం తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలనేది రాజ్యాంగం అంబేద్కర్ రాశాడు. అంబేద్కర్ తెలంగాణలో పుట్టలేదు, లేకపోతే ఇంకా ఎక్కడ మహారాష్ట్రలో పుట్టాడు. ఆయన అంబేద్కర్ రాసిన తెలంగాణలో మేము వాడుకోమంటే కుదరదు కదా. అది మనకి అందరం ఒప్పుకోవాల్సినటువంటిది అత్యున్నతమైంది. ఇది కూడా ఏదైనా సరిచేయాలంటే మీరు సలహాలు చెప్పండి, అంతేగాని అది చేయకూడదు మేము ఉద్యమం చేస్తాము ఇది పాట గురించి చిహ్నాల గురించి